నెల్లూరు జిల్లా దురవారిసత్రం మండలం బూదూరు గ్రామానికి చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ పొలాలను కొంతమంది ఆక్రమించుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తహసీల్దార్ శైలకుమారి ముందు తమ ఆవేదనను రైతులు వెల్లబుచ్చారు. తహసీల్దార్కు గ్రామ రైతులు విజ్ఞాపన పత్రం అందజేయగా అందుకు స్పందించిన ఆమె తాను కొత్తగా బాధ్యతలు చేపట్టానని, ఇంకా పూర్తి విషయాలు తెలియవని డిప్యూటీ తహసీల్దార్ వీఆర్ఓలను పిలిపించి మాట్లాడతానని ఆమె అన్నారు. అలాగే సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి రైతుల విజ్ఞప్తికి అనుగుణంగా రీసర్వే నిర్వహిస్తామని రైతులకు ఆమె హామీ ఇచ్చారు. పేదలమైన తమ భూమిని న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకుని ఆక్రమణదారుల నుంచి కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా దురవారిసత్రం మండలంలో చేరిన బూదూరు గ్రామ కాపురస్తుడిని పేరు పేరెత్తూరు రామయ్య సన్నాపు గురవయ్య అని నేను మాట్లాడుతున్నాను సార్. గత 2014 సంవత్సరం నుండి మా ఊర్లో కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కొంతమందిని బూదూరు గ్రామంలోని కొంతమందిని గుమస్తాలుగా ఉపయోగపరుచుకుని ఒక 10 సెంట్లు నా పేరుతో కొన్నారనుకోనుండి నా చుట్టుపక్కల ఉన్న 90 సెంట్లను కూడా నా పేరుతో పాస్ పుస్తకాలకు ఎక్కించుకుని నా చేత నుంచి వాళ్ళు రిజిస్టర్ చేసుకుని వస్తున్నారు. ఇప్పటి వరకు ఆ రైతులు ఆ పొలంలో ఉన్నారు, కానీ ఈ కొన్న యజమాని ఎవరు పొలంలోకి ఎంటర్ కాలేదు. 10 సంవత్సరాలు ఆ పుస్తకాలకు సర్వీస్ కలిగిన తర్వాత ఇప్పుడు పొలంలోకి ఎంటర్ అయినారు. ఇప్పుడు వాళ్ళు ఈ పొలాల గల బాధ్యతలు ఎవరు పొలాలు వాళ్ళకి ఈ మాది అని పోతే వాళ్ళు దౌర్జన్యంగా కొంతమంది ఆకురౌడీని తీసుకొచ్చి కొట్టను పోతున్నారు. ఆడవాళ్ళని నా సమక్షంలోనే కుతుకుబెట్టి నెట్టినారు. ఆ నెట్టి సుక్కల శంకరమ్మ ఈ రోజు ఆమెకు జ్వరం కాసి ఇప్పుడు రమ్మంటే కూడా రాలా, నన్ను కొడతారయ్యా, నేను దెబ్బలు తింటాను, నేను ఎందుకు రావాలా, పోతే పోయిందా 10 సెంట్లు 15 సెంట్లు 20 సెంట్లు అని చెప్పి భయపడిపోయి రావడం అనుకున్నది. ఇంకా దిక్కు లేని వాళ్ళం సార్ మేము. మీరే మాకు దిక్కు. మేము అర్జీ పెట్టినాం సార్. మా పొలాలు మాకు రీసర్వే చేయించి మా పొలాలు మాకు ఇప్పించమని ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకున్నాం సార్. ఇంకా మేము పంపిస్తాము. వీఆర్ఓ గారిని ఒక సర్వేయర్ని మీకోసం పంపించి ఎవరు పొలాలు వాళ్ళకి ఇప్పిస్తామని మాకు మాట హామీ ఇచ్చినారు సార్. దురవారిసత్రం మండలం బూదూరు విలేజ్. నా పేరు పురా సుబ్రహ్మణ్య రెడ్డి. పూర్వం నుంచి మా పేరుతో ఉన్నటువంటి 31/17 సర్వే నెంబర్లో 22 సెంట్లు భూమి 2017లో వేరే వాళ్ళ పేరుతో వెళ్ళిపోయింది. వేరే వాళ్ళ పేరుతో వెళ్ళిపోయిన తర్వాత తహసీల్దార్ గారికి వచ్చి లెటర్ పెట్టినాను, విషయం చెప్పినాను, వీఆర్ఓకి చెప్పినాను, అందరికీ చెప్పినాను, కానీ ఎవరు పట్టించుకోలే. మళ్ళీ కలెక్టర్ స్పందనలో లెటర్ ఇచ్చినాను. ఆ స్పందన లెటర్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేదు. మళ్ళా ఇచ్చినాను, మళ్ళా ఎవరు పట్టించుకోలేదు. మళ్ళా తహసీల్దార్ గారిని కలిసినాను. సరే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వీఆర్ఓ మురళి గారిని సచివాలయానికి పోయి ఆ 31/17 సర్వే నెంబర్లో మోటివేషన్ కట్టుకోమని రికార్డు ఎత్తుకొని పోతే నేను కట్టుకోను, నువ్వు ఏమన్నా చేసుకొనేసి అన్నాడు. కానీ అది వేరే వాళ్ళ పేరుతో పోయి ఉండదు. అది ఆల్రెడీ ఇప్పుడు ఎంఆర్ఓ కోర్టులో 2 వాయిదాలు పిలిపించినారు. మళ్ళీ దాని గురించి డ్రాప్ అయిపోయింది. ఎవరు పట్టించుకునేది లేదు. ఇప్పుడు బూదూరు గ్రామం నుంచి వాళ్ళ గ్రామస్తులు వచ్చారు. వాళ్ళకి ల్యాండ్కి సంబంధించిన సమస్య ఉందని చెప్పి, ఇది పాత సమస్య గతంలో కూడా ఉంది అని చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి నేను కూడా కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి ఒక వీఆర్ఓని ఆర్ఐ వాళ్ళని పంపిస్తాను, అలాగే సర్వేయర్ని. అన్ని మరీ ముఖ్యంగా నేను కొత్తగా వచ్చాను కాబట్టి మన తహసీల్దార్ ఇన్ఛార్జ్ చేసిన తహసీల్దార్ కూడా మనతోనే ఉన్నారు కాబట్టి వారి సలహా కూడా తీసుకొని ఒకసారి పరిష్కరిస్తాం. అలాగే గ్రామంలో ఏ సమస్య ఉన్నా కూడా ఏదైనా అదర్ విలేజెస్ కూడా ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు విలేజెస్ అందరూ నేరుగా వచ్చి ధైర్యంగా ఆఫీసులో చెప్పుకోవచ్చు, పరిష్కారం చేయించుకోవచ్చు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.